ఇదొద్దు ఇదొద్దు. ఇదిగో ఇదిగో ఇది 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 తిను. ఇదిగో. అది వాడు బాబేం కాదు, పెద్దవాడయ్యాడు. కరెక్టే, నేను వాడి బాబును కదా. ఇది తిను. గుడ్ గుడ్ గుడ్. వదిలిపెట్టుకో, మొత్తం తినే. కమాన్ ఫినిష్. దట్స్ ఇట్. వెరీ గుడ్. మీకు పరిచయం ఉందా? లేదు, మేనేజరు మేనేజ్ చేయబోతే నేను. మేనేజర్? అదేం లేదు, నువ్వు తిను, ముందు తిను. నాకు కొంచెం స్టమక్ ట్రబుల్. భోంచేయండి. వద్దు, లూజ్ మోషన్ అనుకుంటాను, లూజ్ చేసి వస్తాను. ఏమిటిదంతా? కోపమా నా మీద? లేదు. మరి కలుసుకోవడానికి రాలేదే? లీలా, దివాక నా ఫ్యామిలీ గురించి చెప్పలేదా? నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ప్లీజ్, నేను చెప్పేది విను. నా ఫ్యామిలీ బయట భోంచేస్తున్నారు లీలా. ప్లీజ్. నో నో లీలా, అంతకు మించి కిందకు వెళ్ళకు. ప్లీజ్. ఏం చేస్తున్నావు నువ్వు? నా దాహాన్ని తీర్చుకోనివ్వు. అది ఐఎమ్ సారీ, నేను వెళ్ళాలి. సారీ. You're a very good boy. Now vanilla ice cream. అరే, అప్పుడే తినేసావా? తినేసాను డాడీ. మరి డాడీ కంపెనీ ఎవరు ఇస్తారు? ఇంత ఆలస్యమైందేంటి? అంతా చల్లారిపోయింది. ఏం లేదు, కడుపు బాగా చెడిపోయింది, అందుకే. ఐ మీన్, ఐ ఓకే? యా ఫైన్. హలో సత్య, హౌ ఆర్ యూ? హాయ్ దివాకర్. హాయ్ ఆదిత్య. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, నేను లేట్గా వచ్చాను. నువ్వు లీలావతం చూసావా? నేను. లీలా ఎవరు? హాయ్ ఆదిత్య. హాయ్. వైఫ్? యా మై వైఫ్ సత్య. లీలా మై న్యూ క్లయింట్. హాయ్. హాయ్. అండ్ ఇతని పేరేంటి? దివాకర్. దివాకర్. నీకు తెలుసు కదా ఇతను. వెళదామా దివాక? మరి డిన్నర్? నాకిష్టమైంది ఏది ఈ రోజు ఎక్కడ దొరకదు. కమ్ ఆర్యా. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను. ఈ టైంలోనా? ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది. ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి. అర్జెంట్. ఓకే ఓకే. లీలా, లీలా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేను రెస్టారెంట్కి మీటింగ్ కోసం వచ్చాను. నీకు తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని. ఒకవేళ మన విషయం సత్యకి తెలిసిపోయి ఉంటే తెలిస్తే మాత్రం ఏం చేయగలదు?
నా మనసు నా మాట వినడం లేదు జియా, అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు లీలా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఒక మాట చెప్పనా, ఒకవేళ నిన్ను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను. హలో, ఎవరు మాట్లాడండి. అలా గొంతు చించుకుని అరవకండి సార్. మీ భార్య కనుక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, బటన్స్ ఎందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. నీకేం కావాలి? చెప్పాను కదా. అలాగే, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, కానీ నాకు ఆ ఫొటోస్, నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి, అర్థమైందా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి. ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను. రెండు ఒకేసారి ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పు. అరవద్దు బాస్, నువ్వు ఏటీఎం లాంటి వాడివి. నీ దగ్గర ఎనీ టైం మనీ. నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను. ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పిలుచుకుంటాం. ఇది అలాంటిదే బాస్. ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. ఎవరండి? ఆ, ఆ, అతను అతను మన పాత కాంట్రాక్టర్. అతను మెయిన్ సెంటర్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తుంటాడు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడున్నారు? ఆఫీస్కి ఫోన్ చేస్తే 4 గంటల ముందే వెళ్ళిపోయారన్నారు. మీ మొబైల్కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్లో పెట్టారు. కనీసం ఏదైనా అర్జెంట్ పనుండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఓ మై గాడ్, ఇన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య. నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు. నేను మీకేం చెప్పాలనుకున్నా తెలుసా? ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. వాడికి దెబ్బ తగిలింది. వాట్? ఆర్య? వాడిని ఇప్పుడు లేపకండి. ఆర్య ఇప్పుడే పెయిన్ కిల్లర్స్ వేసుకుని పడుకున్నాడు. అది ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి, కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి నేను దూరంగా తీసుకెళ్ళిపోతుంది అనిపిస్తోంది. మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే, నీకు మా అవసరం లేదనుకుంటే, నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అలాగే, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. వాట్ యు మీన్ నువ్వు అనుకున్నట్టు చెయ్యంటే? నేను ఇల్లొదిలి వెళ్ళిపోతానని చెప్తున్నాను, కానీ మీకే బాధగా లేదా? అయితే ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నీకు చేతులెత్తి నమస్కరించినా, నీ కాళ్ళు పట్టుకోనా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా? ఐఎమ్ ఫెడ్ అప్. I'm